ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 4వ నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఈ విధముగా మనస్సును వెనుకకు మరల్చుట సామాన్య మానవునికి శక్తికి మించిన పని. అందుచే అతడు అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థితిలో నుండి పతన భయము లేని మహాపురుషుని అండ చేరవలెను. అట్లు చేరి శ్రద్ధాభక్తులతో ఆయనను సేవించి ఆయన సాన్నిధ్య ప్రభావముచే అధోముఖ గాములగు తన మన ప్రవృత్తులను ఊర్ధ్వముఖముగా మరల్చుకొనవచ్చును. దైవానుగ్రహముచే కలుగు ఇట్టి మహాపురుష సాన్నిధ్యము అతని చిత్త వైకల్యమును మాన్పగలదు. ఇందులకు పురుష ప్రయత్నము అవసరము. అతడు తన చుట్టూను గల మోహ వలయమును భేదించుటకు అనుకూలముగా తన అలవాట్లను మార్చుకొనవలేను. ఎట్లనగా చెవులు మంచి విషయములనే వినునట్లును, కనులు మంచి దృశ్యములనే చూచునట్లును, హృదయము సద్విషయముల పైకి మాత్రమే పోవునట్లును ప్రయత్నించవలేను. ఇట్లెన్నో చేయవచ్చును, కానీ ఈ ప్రయత్నములు హృదయపూర్వకముగా ఉండవలేను. ప్రతి ఘట్టమునందునూ దీనికి ధ్యాన సాధనలు గలవు, కానీ అభ్యాసికి దృఢ సంకల్పము విశ్వాసము అత్యవసరము. వివిధములగు చక్రముల వద్ద వివిధములగు గ్రంథులు గలవు. మరికొన్ని క్రొత్త గ్రంథులను ఏర్పడు అవకాశము గలదు. ఈ గ్రంథుల భేదనమునకు తన ఎందలి గ్రంథులను స్వయముగా భేదించుకొనిన మహాపురుషుని అండదండలు అత్యవసరము. అందుచే ఈ విషయములను తీవ్రముగా ఆలోచించి అభ్యసించుట కొరకై వీనిని విశదపరచితిని. సాధకులు తాము స్వయముగా కల్పించుకున్న విషయములను భేదించుకొని ప్రకృతి సారమగు ఆ నిగూఢ శక్తిని మరలా తమ సొంతము చేసుకొన ప్రయత్నింతురని విన్నవించుచున్నాను. ప్రతి వారికిని ప్రత్యక్షముగానున్న ప్రకృతి యొక్క నిరాడంబరతను ఆదర్శముగా తీసుకొని ప్రాత వాసనలు నశించిన దేదియో దానితో తాదాత్మము నుండి సకలేంద్రియములను దానిలో లీనమునర్చి గమ్యమును చేరుటకు ప్రయత్నించవలేను. అప్పుడు మాత్రమే పరమేశ్వరుని వైపు నిజముగా మనము పయనించుచున్నామని తలపనగును. స్వకల్పిత భావన వలయమును భేదించి చివరకు పొందవలసిన పరిశుద్ధ స్థితిని పొందుటకై తనలోనున్న సకల దుర్విషయములను త్యజించి సమర్థుడగు గురుదేవుని పాదపద్మములను ఆశ్రయించుటయే సన్మార్గము. ఆద్యంతములు లేని ఆనంద సాగరమున ఓలలాడుచున్న అట్టి మహాపురుషుడే మనలను ఉద్ధరించి గమ్యమును చేర్చుటకు సమర్థుడు. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, మన మనస్సు అధోముఖముగా తిరిగిందన్నమాట. దాన్ని ఊర్ధ్వముఖానికి అంటే పై స్థరాల తట్టు తిప్పడానికి ఏం కావాలి, దాన్ని వెనకకు మరల్చడానికి ఏం కావాలి అంటే అది సామాన్య మనిషి చేత సాధ్యము కాదు. కాబట్టి సర్వశ్రేష్ఠుడైనటువంటి మహాపురుషుని యొక్క అండను చేరాలి అంటే అతని ఆశ్రయాన్ని పొందాలి. అతని యొక్క మార్గదర్శనంలో మనము నడవాలి. కాబట్టి అతను ఎటువంటి గురువై ఉండాలి? ఆధ్యాత్మిక స్థితులన్నిటిలోనూ అత్యున్నతమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడై ఉండాలి. అంతేకాకుండా పతనము యొక్క భయము లేనటువంటి మహాపురుషుడై ఉండాలి. అటువంటి గురువు మనకందరికీ దొరికినది మనకు మన పూర్వజన్మ సుకృతం. బాబూజీ గారు దొరికారు కాబట్టి ఇంకా మళ్ళీ మనం చేయవలసింది ఏముంది అంటే అటువంటి గురువు పట్ల శ్రద్ధాభక్తులతో ఆయనని సేవించి ఆయన యొక్క సాన్నిధ్య ప్రభావముతో అధోముఖమైనటువంటి మన మనోప్రవృత్తులను ఊర్ధ్వముఖంగా మనము తిప్పాలి. అంతేకాకుండా దైవానుగ్రహంతో కలిగినటువంటి ఇటువంటి మహాపురుషుల యొక్క సాన్నిధ్యం ఏముంది కదా, అతని అంటే ఏ మనిషి అయితే ఆ సాన్నిధ్యాన్ని పొందినాడో అతని యొక్క చిత్త వైకల్యం ఏమైందంటే అది మార్పు చెందుతుంది. ఇది అందరూ అనుభవించినటువంటిదే. ఎందుకంటే సహజ మార్గ పద్ధతికి రావడానికి ముందు ఎలాగుండే వాళ్ళము, వచ్చిన తర్వాత ఎలాగైనాము
ఎంతో మార్పు ప్రతి ఒక్క మనిషిలోనూ కలుగుతుంది. ఇది దాని ప్రభావము ఆ మహాత్ముడైనటువంటి గురువు యొక్క సాన్నిధ్యం యొక్క ప్రభావం అన్నమాట ఇది. అంతేకాకుండా దీని గురించి మనము ప్రయత్నం చేసేది చాలా ముఖ్యము. మన చుట్టూ ఉన్నటువంటి మోహ వలయాన్ని ఛేదించి మన అలవాట్లన్నీ మార్చుకోవాలి అని చెప్తారు బాబూజీ గారు. ఏ రకంగా అంటే చెవులు మంచి విషయాలనే వినాలి. చెవులు ఎందుకు ఉండేది? ఆ భగవంతుడి యొక్క విషయాల గురించే, దాన్ని వినడానికే అది ఉండేది. కాబట్టి మంచి విషయాల్ని వినేది, కనులు మంచి దృశ్యాల్ని చూసేది, హృదయమో సద్విషయములలో నెలకొనేటట్టుగా చేసుకోవడము, ఇటువంటి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ రకంగా ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉండాలే కానీ యాంత్రికంగా ఉండకూడదు. ప్రతి ఘట్టం లోపల దీనికి ధ్యాన సాధనాలు ఉన్నాయి. కాకపోతే అభ్యాసికి ఏముండాలి? దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. ఇది లేకుండా ఉంటే ఎన్ని సాధనలు చేసినా వ్యర్థమే. సంకల్పం దేనికి? నేను నా గమ్యాన్ని చేరుతాను, తప్పకుండా చేరుతాననేది. విశ్వాసము, గురువుగారి పట్ల విశ్వాసం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వేరే వేరే రకాలైనటువంటి చక్రాల వద్ద వేరే వేరే గ్రంథులు ఉన్నాయన్నమాట. మన దేహంలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త గ్రంథులు కూడా. గ్రంథులు అంటే ఒక ముడిలాగా అన్నమాట. ఒక ముడిలాగా ఉంటుంది అది. ఆ గ్రంథుల్ని ఇంకా ఈ కొత్తవి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆలోచన ఒక విధానం ఏముంది కదా, అది కొత్త కొత్త గ్రంథుల్ని ఏర్పరుస్తూ వస్తుందన్నమాట. ఈ గ్రంథులు భేదించాలంటే సర్వసామాన్యమైనటువంటికి సాధ్యం కాదు. ఇది ఎవరైతే తనలోని గ్రంథులన్నింటినీ భేదించినటువంటి వాడై ఉన్నాడో అటువంటి మహాపురుషుని యొక్క అండదండలతో మాత్రము సాధ్యము. కాబట్టి ఈ విషయాల్ని మనం తీవ్రంగా ఆలోచించి అభ్యాసం చేసేదాని గురించి బాబూజీ గారు దీన్ని వివరించినారన్నమాట. మనకు సాధకులు అంటే మనం అభ్యాసులంతా మనము స్వయంగా కల్పించుకున్నటువంటి ఈ విషయ వలయాన్ని భేదించుకొని ప్రకృతికి సారమగు ఆ ఒక నిగూఢ శక్తిని మళ్ళా మనం సొంతం చేసుకోవాలనే ఒక ప్రయత్నం చెయ్యాలనేది బాబూజీ గారి విజ్ఞప్తి. ఇక్కడ చూడండి, మన విజ్ఞప్తి బాబూజీ గారి పట్ల కాదు, బాబూజీ గారి విజ్ఞప్తి మనకందరికీ విన్నవించుకుంటున్నారన్నమాట. కాబట్టి ప్రతి వాళ్లకు ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆ ప్రకృతి యొక్క నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి. పాత వాసనలన్నీ నశించిపోయి ఆ మూలము లోపల తాదాత్మ్యమును పొందేటువంటి స్థితిని మనము పొందాలి. అంటే అన్ని ఇంద్రియములకు అవతలనున్నటువంటి స్థితి. అప్పుడు మాత్రమే మనము పరమేశ్వరుని వైపు నిజంగా ప్రయాణం చేస్తున్నామని అర్థము. అంతేకాకుండా మనము కల్పించుకున్నటువంటి భావన వలయాన్ని భేదించి చివరికి పొందవలసినటువంటి ఆ పరిశుద్ధ స్థితిని పొందేదే మనలో ఉండేటువంటి ఆ దుర్విషయాలన్నింటినీ త్యజించి సమర్థుడైనటువంటి గురుదేవుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించేదే సన్మార్గము. అంతేకాకుండా ఆది అంత్యం లేకుండా ఆనందసాగరంలో ఓలలాడుచున్నటువంటి ఆ అనంతసాగరంలో ఉండేటువంటి ఆ మహాపురుషుడే మనల్ని ఉద్ధరించగలడు. మన గమ్యానికి చేర్చేదానికి అతనే సమర్థుడు అని చెప్తున్నారు బాబూజీ గారు. కాబట్టి మనము భక్తి, శ్రద్ధ, విశ్వాసము, దృఢమైనటువంటి సంకల్పంతో బాబూజీ మహారాజు గారి ఆశ్రయంలో ఉన్నాము. మన సాధనను ఊర్ధ్వగతికి మరల్చాలి. కాబట్టి మన మనోప్రవృత్తిని ఆ భగవంతుడి ఎడ సదాకాలం ఉండేట్టుగా మనము
ప్రయత్నం చెయ్యాలి. అప్పుడైతే మనలో ఉండేటువంటి ఈ బంధనాలన్నీనూ కత్తిరించుకొని పోయి మనము కూడా ఆ అనంత సాగరములో ఓలలాడేటువంటి స్థితిని గురువుగారి కృపతో పొందగలమనేది సత్యం. కాబట్టి మిత్రులారా, ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.